ఆగకుండా సాగినే రక్తాలు ఏరులై పారినే తల్లి బిడ్డల ఉసురు తొరడ గట్టెలకెసరు తల్లి బిడ్డల ఉసురు తొరడ గట్టెలకెసరు తగిలి సచ్చినాడు సేవి కాలంలో నీకు దీవెన కన బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన బిడ్డ నీకు సమానత్వం వచ్చే వరకు సాయుధంగా ఉంటానన్నో లొంగిపోను నేనని అన్నావు వీరమరణం పొందినావు కన్న తల్లుల వందనమమ్మ బంధుమిత్రుల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ బంధుమిత్రుల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ బంధుమిత్రుల వందనమమ్మ బంధుమిత్రుల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ బంధుమిత్రుల వందనమమ్మ జోహార్ అమరవీరులకు జోహార్ కామ్రేడ్ రూపీ జోహార్ కామ్రేడ్ భాగ్య కొనసాగిస్తాం భాగ్య కాసేయాలను పోరాడతాం రాజహింసకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు పోరాడతాం రాజహింసకు వ్యతిరేకంగా జోహార్ అమరవీరులకు భాగ్య ఆశయాలను భాగ్య ఆశయాలను హార్ రూపీ అక్క హార్ రూపీ అక్క లాల్ సలాం రూపీ అక్క లాల్ సలాం లాల్ సలాం కామ్రేడ్ భాగ్యకను పల్లె పల్లెల్లో నా జెండాలెత్తినవక పల్లె పల్లెల్లో నా జెండాలెత్తినవక్క పల్లె పల్లెల్లో నా జెండాలెత్తినవక్క నీ కొండంత ప్రేమ మా కలలోన మరువం నీ కొండంత ప్రేమ మరువం అయ్యో లాల్ సలమక్క మా భాగ్యక్క యుద్ధాన్ని నేర్చినవక్క గెరిల్లా యుద్ధాన్ని నేర్పినవక్క గెరిల్లా యుద్ధాన్ని నేర్పినవక్క రాజకీయాల్లో విద్యార్థి సంఘంలో చేరి రాజకీయాలను నేర్చినవక్క రాజకీయాలను నేర్చినవక్క రాజకీయాలను నేర్పినవక్క నీ కొండంత ప్రేమ మెదకు జిల్లాలోన పొరినాయలో మెతుకులేని పల్లుందిరా పొరినాయనో బతుకులేని జనముందిరా ఒరినాయనో బతుకులేని జనముందిరా ఒరినాయనో బతుకులేని జనముందిరా ఒరినాయనో నవాబుల కాళ్ళ కిందరు ఒరినాయనో నలిపోయిన పల్లుందిరా లక్ష్మణ్ కోసమే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగా ఆమె బలిదానం చేసింది. కాబట్టి ఈరోజు మారిన పరిస్థితులు అనే పేరుతో అదొక సిద్ధాంతంగా తయారు చేసి అదొక నుడికారంగా తయారు చేసి ఇక విప్లవానికి అవకాశం లేదనేసి ఈ స్థలంలో నుంచి కాలంలో నుంచి చరిత్రలో నుంచి విప్లవాన్ని పెకలించి వెయ్యాలని పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విద్రోహ నాయకుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాలా మంది ప్రయత్నం మారిన పరిస్థితులు ఏమైనా అందరూ వాడుతున్నారు. చిత్రం ఏమిటంటే అనేక రకాలుగా బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా మారిన పరిస్థితులు అనే మాట వాడడం ఒక వ్యసనంగా మారిపోయింది. దాని అర్థం ఏంటో తెలియదు. దానికి ఇచ్చిన అర్థం ఏంటో తెలియకుండా అందరూ అనేక రకాలుగా బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా మారిన పరిస్థితులు అనే మాట వాడుతున్నారు. ఇంతకు ఏ పరిస్థితి మారింది? సైద్ధాంతికంగా ఏమిటది? దాని అర్థం ఏమిటి? ఈ మారిన పరిస్థితులు ఈ రోజుకి ఈ రోజే పుట్టుకొచ్చాయా? ఈ మారిన పరిస్థితులు నిరంతరాయంగా మారుతూ